శివుణ్ణి ప్రేరేపిస్తాం, కామ వికారాలు కలిగిస్తామని ఒక అహంకార ప్రవృత్తితో ప్రవర్తించాడు. ఈశ్వరుడిది గమనించి సర్వహృదయాంతర్గతుడు, ఆయనకి తెలియంది ఏమన్నా ఉందా? వీడి సంకల్పం తెలిసింది. అందువల్ల వీడిని భస్మీపట్లం చేశాడు. మొత్తం వీడు బూడిద కుప్పై పడిపోయాడు. ఈ బూడిద కుప్పైనటువంటి వాడుని అట్లా పడున్నాడు. అక్కడికి శివగణంలో ఉండేటువంటి ఒక ఆయన వచ్చాడు, గొప్ప శక్తిమంతుడు. ఈ వచ్చినటువంటి ఆయనకి ఈ బూడిద చూస్తే తెల్లగా ఉంది. అరే, దీంతో ఏదైనా ఒక ఆకారాన్ని తయారు చేస్తామనుకున్నాడు. సరే, ఆయన బొమ్మను తయారు చేశాడు. శక్తిమంతుడుగా ఉంటే ప్రాణప్రతిష్ఠ కూడా చేశాడు. వీడు ఎట్లా తయారయ్యాడు? ముల్లోకాలు వ్యాపించేంత శక్తిమంతుడుగా తయారయ్యాడు ఈ పుట్టినవాడు. ఈ పుట్టినవాడు ఇట్లా పుట్టి వీడు ఎవరి మీదో యుద్ధాలకి వెళ్తే ఓడిపోయాడు. అప్పుడు ఇది కాదురా దీని పద్ధతి అని తపస్సు చేశాడు. తీవ్రమైన తపస్సు చేశాడు. ఈ తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. అంటే నాకు చావు లేకుండా వరం కావాలని, అది మామూలే కదా వాళ్ళకి. ఇది నేను ఇచ్చేవాడిని కాదయ్యా, బ్రహ్మగారు ఆయుర్దాయం చెప్తారు. అద్య బ్రహ్మ ద్వితీయ పరార్థే అని చెప్తున్నాక 50 ఏళ్ళు నడిచినాయి బ్రహ్మగారికి. ఆయనకి శతమానమే, ఆయన కాలమానం వేరు. మళ్ళా నాకే లేదు, నీకెక్కడిస్తారా అబ్బాయి, ఈ వరం ఇవ్వటానికి వీల్లేదన్నాడు. వాడు తెలివిగా ఏమన్నాడంటే, ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఏ జీవి నన్ను చంపడానికి వెళ్ళలేదన్నాడు. అది వాడి వరం. సరే, బ్రహ్మగారు చల్లవా ఇచ్చేసేలే అన్నాడు. వీడు ఎవరి చేత చావడు కదా, మిగతా రాక్షస బృందమంతా కూడా వీడికి అనుయాయులుగా అయిపోయారు. వీడికి అనుయాయులుగా అవుతే ఇందుట్లో విశుక్రుడు అని ఒక రాక్షసుడు, ఇంకోడు, ఇద్దరు కలిసి వీడికి అనుయాయులుగా ఉన్నారు. వీళ్ళు రాక్షసులు కదా, కనబడ్డ వాళ్ళందరినీ హింసించడం. ఈ హింసించడం ఎంతమందికి